హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోగి జగదీష్ యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, అలాగే అందరూ హ్యాపీగా ఉండాలి, అందరితో పాటు మనము హ్యాపీగా ఉండాలి. ఫ్రెండ్స్, ఈరోజు అంశము అరటి చెట్టు అసలు మనకు ఫస్ట్ ఎలా వచ్చింది అన్నది విషయం. అది తెలుసుకోవడం కూడా మనకు చాలా అవసరం కదా. ఎందుకంటే అరటి చెట్టు మన జీవితంలో ఎంత ముడిపడి ఉంటుందో, అరటి చెట్టుతో మనకు ఎంత అవినావభావ సంబంధం అంటారు కదా ఉందన్న విషయం మనకు తెలుస్తూనే ఉంటుంది కదా. అరటి చెట్టు కానీ అరటి పండ్లు కానీ లేకపోతే మనకు అస్సలు టైం గడవదు. మరి అరటి పండ్లు అంటే బీదవాడికి ఫ్రూట్ అంటారు, బీదవాడికి అందుబాటులో ఉండే ఫ్రూట్ అనమాట. అరటి పండులో చాలా చాలా పోషకాలు, విటమిన్స్ ఉంటాయి, బలాన్ని, శక్తిని కలిగిస్తాయి. కాబట్టి అరటి చెట్టు గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలాగే ఈరోజే కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లుగా ఉన్నవారు, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోను చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్కు షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మనం ఇంకా విషయంలోకి వెళ్ళిపోదాం. మీకు మధ్యలో నేను ఒక చిన్న ట్విస్ట్ చెప్తానన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి కదలి చెట్టు ఎలా వచ్చింది, అరటి చెట్టు ఎలా వచ్చింది అని అంటే, దుర్వాసో మహర్షి మనకు తెలుసు కదా. దుర్వాసో మహర్షికి కోపం అన్నమాట. కోపము ముక్కు మీదే ఉంటుంది అన్నట్లు ఉంటుందన్నమాట. అతనికి ఏదో పెద్ద విషయం కోపం రావడానికి అవసరం లేదు. సహజంగా ఎవరికైనా కోపం ఉంటుంది, కానీ ఏదో పెద్ద విషయం కూడా అవసరం లేదు. చిన్న విషయానికి అతను కోపగించుకుంటానమాట. ఒకరోజు ఏమైందంటే ఫ్రెండ్స్, ఒకరోజు ఏమైందో తెలుసా ఫ్రెండ్స్? ఒకరోజు దుర్వాసో మహర్షి ఏం చేస్తున్నాడంటే నిద్రపోతూ ఉన్నాడనమాట. నిద్రపోతూ ఉంటుండేటప్పటికి సంధ్యావందనం చేసుకోవడానికి సమయం మించిపోతుందన్నమాట. సమయం మించిపోతుంటే ఫ్రెండ్స్, మరి ఆ తల్లి తన భార్య ఏం చేసిందంటే, అయ్యో సమయం మించిపోతుంది, పాపం చుట్టుకుంటుంది, సంధ్యావందనం చాలా ఇంపార్టెంట్, చేసుకోవాలి కదా అని చెప్పేసి అతన్ని నిద్ర లేపుతుందన్నమాట. నిద్ర లేపేటప్పటికి మనోడికి చాలా కోపం వచ్చేసింది అనమాట. కోపం వచ్చేసి, నిద్రలో పడుకునే వ్యక్తిని లేపడము ఎంత పాపమో నీకు తెలియదా, నిద్రిస్తున్నాను లేపుతావా అని చెప్పి ఒక్కసారి కళ్ళు ఎర్రగించి చూసేసి ఆమెను బుగ్గి చేసేసాడంట. బుగ్గి చేసేసినప్పటికీ ఆ తర్వాత సంధ్యావందనం సమయం దాటిపోతుంది, లేపుతుంది కదా, అయ్యో ఎంత పని చేశానో, తన తప్పేమీ లేదు అని చెప్పేసి అనుకొని అప్పుడు తన్ని మళ్ళీ బ్రతికించి కదలి వృక్షంగా మార్చాడంట. కదలి వృక్షంగా మార్చి తనకు చెప్పాడంట, కదలి వృక్షముగా నువ్వు విఖ్యాతి చెందుతావు, పరమ పూజనీయమైన పవిత్రమైన కార్యాల్లో నిన్ను వినియోగిస్తారు. ఒక్కసారి కనుక నాటుకుంటే తామర తుంపర్లా విస్తరించి పిలకలు పెడుతూనే ఉండేట్టుగా నీకు ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి పేరు, మంచి ప్రఖ్యాతి గాంచుతావు అని చెప్పేసి పరమిస్తాడన్నమాట. ఈ విధంగా మనకు కదలి వృక్షం పుట్టిందన్నమాట. అయితే ఈ కదలి వృక్షము ఎంత శ్రేష్టమైనదో మీకు తెలుసా ఫ్రెండ్స్? రామాయణ కాలంలో మరి రామయ్య, సీతమ్మ కూడా కదలి వృక్షానికి పూజించి వ్రతం చేసినట్టుగా ఉంది. చాలా మంది కదలి వృక్షాన్ని దగ్గరికి వెళ్ళి వ్రతం చేస్తారు ఫ్రెండ్స్. అలాగే అరటి పండ్లు ఎంత పూజనీయమైనవో మనకు తెలుసు కదా. పూజలో అరటి పండ్లు నైవేద్యం లేకపోతే కాదు. అలాగే మన శుభకార్యాల్లో అరటి ఆకు భోజనం ఉండాలి, అరటి బోధులతో అలంకరణ చేయాలి. వ్రతాలు చేసిన, హోమాలు చేసిన, రథాలు నిర్మించిన, ముఖ్యంగా చూడండి అయ్యప్ప స్వామి రథాలు చేసేటప్పుడు అరటి బోధులతో ఎంత చక్కగా రెడీ చేస్తారు. అలాగే కార్తీక మాసంలో నదిలో వాడలు వదిలేటప్పుడు అరటి బోధలను ఉపయోగిస్తారు. ఇంకా అరటి లోపల ఉండే కంద అంటారు కదా, లేతగా వైట్గా ఉంటుంది, అది కూడా కూర చేసుకొని తింటారు. అది చాలా పోషకాలు, మెడిసిన్ అన్నమాట. దానివల్ల కిడ్నీలో రాళ్ళు ఉండటము, అవి కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు, కిడ్నీలో ప్రాబ్లం ఉన్నవాళ్ళు వాళ్ళు తినటం వల్ల అది ఎంత క్యూర్ అవుతుందని చెప్పేసి చెబుతారు. అలాగే చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి అరటి కంద వల్ల అన్నమాట. అరటి కందను కూర వండుకొని తింటే చాలా బాగుంటుంది, అది చలువ కూడా చేస్తుంది ఫ్రెండ్స్.
మరి అరటి పండ్లలో ఎన్ని పోషకాలు ఉన్నాయో నేను చెప్పనవసరం లేదు. ఇది మిడిల్ క్లాస్ వాళ్ళ ఫ్రూట్ అంటారు. ఎందుకంటే అన్ని ఫ్రూట్ల కంటే ఇది చౌక ధరలో ఉంటుంది, అన్నిట్లో కంటే ఎక్కువ పోషకాలు ఉంటుంది కాబట్టి. మరి అరటి పువ్వు కూడా వినియోగిస్తారు. అరటి పువ్వును కూడా చాలా చక్కగా మంచి కూరను వండుకుంటారు. అరటి ఆకులు, అరటి చెట్టు, అరటి బెరడు, ఇలా ప్రతీది కూడా మనకు ఉపయుక్తమైనదే, మనం వినియోగించేదే. అలాగే అరటి అంత పూజ్యమైనది. అలాగే అరటి చెట్టులో, అరటి తోటల్లోనే ఆంజనేయ స్వామి ఉంటాడంట. అందుకే చాలా మంది అరటి తోటలోనే ఆంజనేయ స్వామిని పూజించడం ఎంతో శ్రేష్టమైనదని చెబుతూ ఉంటారు. మరి ఇది అరటి చెట్టు గురించి మనం ఈరోజు తెలుసుకునే విషయం. మీకు ఒక ట్విస్ట్ని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆ రోజు నేను కలబంద వీడియో మనకు చేశాను కదా ఫ్రెండ్స్, ఆ రోజు నేను మీకు చూపించాను కదా, చిన్న పిలకలు చూసి నాటాను, చూడండి ఎలా ఉంటాయని చెప్పాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా రెడీ అయిపోయాయి చూడండి, చక్కగా ఉన్నాయి. నేను మైక్రో గార్డెన్ చేస్తున్నాను, తరువాతి వీడియోస్లో నేను దాన్ని మీకు చూపిస్తాను. చిన్న చిన్న మొక్కలు చూపించేసి బాగా మనం ఎలా మంచి పోషకాలు వేస్తూ చిన్న డబ్బాలో మొక్కలు పెంచుకోవచ్చు నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా దగ్గర నుంచి చూస్తే ఎంత నైస్గా కనబడుతున్నాయి, చూడటానికి ఎంతో ఎక్సలెంట్గా కూడా ఉంటాయి, అందంగా ఉంటాయి. ఇటువంటిది టీపాయ్ పైన కానీ ఎక్కడ కానీ మనం పెట్టుకుంటే, కిచెన్లో కానీ పెట్టుకుంటే వాటిని చూస్తున్నప్పుడల్లా చాలా ఆనందంగా మనసు కనిపిస్తుంటుంది. అలాగే మన ఇంట్లో కూడా చిన్న ఇరుకు గదుల్లో ఉన్న మనము మొక్కలు కూడా పెంచుకుంటున్నాం అన్న ఫీలింగ్ కూడా ఆనందంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. నేనైతే ఎక్కువగా మొక్కలు పెంచుతాను. చూడండి, ఈ మనీ ప్లాంట్ నేను బాటిల్లో పెట్టాను. ఇది ఎంత చక్కగా ఫ్రెష్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇది ఈరోజు విషయం. టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్. బైక్తో డ్రైవ్ చేసే వాళ్ళు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి. ప్రాణాలు చాలా విలువైనవి కాబట్టి, మీ ప్రాణాలే కాదు ఎదుటి వాళ్ళ ప్రాణాలు కూడా చాలా విలువైనవి కాబట్టి ఫ్రెండ్స్, డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి. బైకే కాదు, కారే కాదు, ఏదైనా కూడా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఉంటే మనకు చాలా ఆపదలను మనము గట్టెక్కిపోవచ్చు కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.